హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూలో ఒక పెద్ద ట్విస్ట్ అయితే జరగబోతుంది. ఆ ట్విస్ట్ ఏందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను చెప్తాను. అలాగే మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ఇది ఒక డిస్క్లైమర్ అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మన రేవతి గారు సన్ ఉన్నారు కదా, వాళ్ళదైతే నైట్ షూటింగ్ అయితే జరుగుతుందనేసి మనకి ఇన్స్టాగ్రామ్లో కావ్య గారు పోస్ట్ చేశారు. అలాగే ప్రకాశం గారు కూడా పోస్ట్ చేశారు. మంచి ఫన్గా ఉన్నాడు పిల్లోడు అయితే మాత్రం. ఏదో ట్యాబ్ పెట్టుకొని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే అమ్మమ్మ ప్రేమ పొందుతూ ఉన్నాడని మనకైతే అర్థమైంది. దాని గురించి నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుంది అనేసి మనం సండే అనాలిసిస్లో మాట్లాడుకున్నాం. ఎవరినో కొత్త వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఈరోజు ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవాల్సింది ఇంపార్టెంట్. నేను నిన్న కూడా చెప్పాను మీకు ఏం జరుగుతుందంటే, కావ్యకి ఇంకా లాస్ట్లో శిక్ష అంటే ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు జైలు శిక్ష ఖరారు చేస్తున్నాం అన్నప్పుడు ఆపండి అనేసి ఎవరో ఒకరు వస్తారు. ఆ ఎవరో ఒకరు వచ్చేది రాజే వస్తాడు. రాజు వచ్చి ఆపండి అనేసి అక్కడైతే మన సీనుని అయితే తీసుకొచ్చి అక్కడ కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అక్కడ నిజం తెలుసుకున్న తర్వాత అప్పుని వదిలేయండి, ఎవరు ఈ విధంగా చేపించారో ఒకసారి వాళ్ళని పట్టుకోండి అనేసి పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే మేము అప్పగిస్తా ఉన్నాం అనేసి అయితే వాళ్ళ కోర్టులో కేసుని అయితే అడిగి క్లోజ్ చేస్తారు. అది మంగళవారం జరుగుతుంది అనేసి నాకు అనిపిస్తుంది. మంగళవారం వరకు అయితే మనం వెయిట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే సోమవారము ఇంకా రాజు కొట్టడము, రాజు ఫైట్ చేయడము ఇవన్నీ సరిపోతాయి. అలాగే కోర్టులో నువ్వు వెళ్ళావా, అక్కడికి వెళ్ళావా, బస్తీకి వెళ్ళావా, బస్తీతో వెళ్ళి సీనితో మాట్లాడావా అనేసి మన కావ్యాన్ని అయితే క్వశ్చన్లు చేస్తారు. అది సహజంగా మనకు జరిగేదే కదా అవంతా. ఇక్కడ రాజ్ గతం గుర్తొచ్చిందా లేదా అనేది మనకు పెద్ద టాపిక్గా ఉంది కదా. ఎందుకంటే మనము దాదాపు 2 నెలల నుంచి రాజు గతం గుర్తొచ్చేసింది, ఆఫీస్ విషయాలు అన్నింటిలో కరెక్ట్గా మాట్లాడుతూ ఉండాలని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు రాజు గతం గుర్తొస్తుందా లేదా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు అని చెప్తాను అంటే, ఇప్పుడు రాజు గతం గుర్తొచ్చేస్తుంటే రాజు అక్కడ ఆ పిల్లోడికి నేను చెప్పాను కదా డిస్క్లైమర్ అనేసి, ఆ పిల్లోడు ఉన్నప్పుడు ఓన్లీ ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఉంటారు కానీ రాజు ఎక్కడ కానీ ఆ పిల్లలతో కలిసినట్లేడు. అందుకోసం అనేసి రాజు గతం గుర్తు రాకుండానే ఇంకా ముందుకు జరుపుతారనేసి నాకైతే అనిపిస్తుంది. రాజు గతం గుర్తు రాకుండా ఇప్పుడు రేవతి ఇన్ని రోజులు మనకి అప్పుని స్వప్నాన్ని బెదిరిస్తుంది. ఇప్పుడు రేవతిని ఇంటికి రాకుండా ఎలా అడ్డుకోవాలనేసి రుద్రాణి గారు యామిని అయితే ప్లానింగ్ చేస్తూ ఉంటారు. ప్లానింగ్ చేసేదానికి ఇంకా అంటే ప్రతిసారి ఇంకా కళావతి అయితే దూరం పెడతానే ఉంటుంది కాబట్టి రాజుని ఇప్పుడు ఈ సాల్వ్ అయిపోయే కొద్దికి ఇది చెప్దామనే కొద్దికి నాకు ఇంకొక పని ఉంది అనేసి రేవతి గారిని కలవాలనేసి వెళ్ళిపోవాలనేసి రేవతి గారు మీరు హెల్ప్ కావాలనేసి తీసుకోవాలనేసి ఆ విధంగా అయితే మన అనుకుంటుంది. నాకు తెలిసినంత వరకు 90% అయితే గతం గుర్తొచ్చే ఛాన్స్ అయితే లేదు. 10% మేబీ గతం గుర్తొచ్చేసిందంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్కి స్టోరీ అయితే లీడ్ చేయాల్సి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.